ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 5వ తేదీ. అతడు త్రోవలో ప్రభువును చూచెను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 27వ వచనం. పరలోకపు తండ్రి మన ప్రక్కన ఉన్నంత మాత్రాన జీవితం అనే పెను తుఫానులు మన దరి చేరవన్న హామీ లేదు. అయితే ఆ తుఫానులలో ఆయన మనతో ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచువానికి తెలుసు, క్రీస్తు లేని నెమ్మది గల సమయాల కంటే ఆయన తోడుగా ఉన్న ప్రమాదకర పరిస్థితులే సురక్షితమని. కేవలం ఓ మూర్ఖుడు మాత్రమే కృంగిపోయే నేల మీద నిలబడతాడు. దృఢంగా నిలిచే యుగముల బండ మీదనే ఒకని నమ్మకము స్థిరమైనదిగా ఉంటుంది. క్రీస్తు శిష్యులు తమ ప్రయాణ గమ్యాన్ని చేరాలంటే వారికి ఏం చేయాలో పాలుపోని స్థితికి వారు రావాలి. వారు ముందుగా తమ ప్రయాణంలో ప్రతి అడుగులో తమ ప్రభు యొక్క సన్నిధిని, నిరంతరం నిలిచి ఉండే ఆయన సన్నిధిని వారు అనుభవించాలి. అప్పుడు తుఫానుకు భయపడటమెందుకు? అది పరలోకపు తండ్రి యొక్క బలమైన హస్తాల నియంత్రణలోనే కదా ఉన్నది. తీవ్రమైన దుఃఖం పొంగే వేళ, జీవితంలో ఆశా కిరణాలు మాయమైనప్పుడు, గాయం ఇంకా పచ్చిపుండులా రేగుతున్నప్పుడు నీవు ఆయన్ని చూడగలవా? మార్గంలో నీ ప్రణాళికలు, ప్రియమైన పథకాలు చెల్లా చెదురై మట్టిపాలైనప్పుడు, వాటిని సరిచేయాలని నీవు వ్యర్థంగా ప్రయాసపడుతున్నప్పుడు నీవు ఆయన్ని చూడగలవా? మార్గంలో నీ ప్రార్థనలకు జవాబులు దొరకనప్పుడు, ఇక ప్రార్థించటమే వ్యర్థమని నీవు భావించినప్పుడు, పరలోక ద్వారాలు మూసివేయబడినట్టు అనిపించినప్పుడు నీవు ఆయన్ని చూడగలవా? మార్గంలో అతి ప్రియమైన నీ ఆశలు అడియాసలైనప్పుడు, నీ మిత్రులే నిన్ను విడిచి నమ్మక ద్రోహం తలపెట్టినప్పుడు, భూ సంబంధమైన ఆధారాలన్నీ తెగిపోయినప్పుడు నీవు ఆయన్ని చూడగలవా? మార్గంలో చెదిరిపోయిన ఆశా కిరణాలే ఇంద్రధనస్సులవుతాయి. విరిగిన మట్టి గోడలే ఫలభరితమైన మైదానాలవుతాయి. కత్తిరించబడిన కొమ్మలకే ద్రాక్షాగుత్తులు వ్రేలాడతాయి. కోసి నునుపు చేయబడిన రత్నాలే వెలుగులు విరజిమ్ముతాయి. పూడ్చబడిన విత్తనాల నుంచే విస్తారమైన పంటలొస్తాయి. దుఃఖము, బాధలలోనే జీవితాలు పుడతాయి. పగిలిపోయిన పాత్రలోనే దేవుడు నివాసముంటాడు. ఆయన మాత్రమే నడిపించగలడు మార్గములో. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.